గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం ఏలూరులో రైతులు కార్మికులు కదం తొక్కారు. కేంద్ర మోదీ ప్రభుత్వ రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లు బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రైతాంగాన్ని రక్షించాలి, దేశాన్ని కాపాడాలి అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఏలూరు పాత బస్టాండ్ సెంటర్ నుండి ప్రారంభమైన ట్రాక్టర్ల ర్యాలీ జూట్ మిల్ ఫ్లైఓవర్ మీదుగా ఫైర్ స్టేషన్ సెంటర్ గుండా జిల్లా పరిషత్ కార్యాలయం వద్దకు జరిగింది. ఈ సందర్భంగా తదితరులు మాట్లాడుతూ ఢిల్లీ రైతాంగ ఉద్యమం సందర్భంగా కేంద్ర మోదీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా రైతాంగం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మోసగించిందని విమర్శించారు. తుర్మల సురేష్, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని, ఏలూరు జిల్లా రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు మోడీ ప్రభుత్వం చేసినటువంటి మోసానికి నిరసనగా ఎస్కేఎం ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా ఇచ్చిన దాంట్లో భాగంగా ఈరోజు మన రాష్ట్రం మన దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇది చాలా విజయవంతంగా అయింది. అయితే ఆనాడు 2020 మొదలుపెట్టినటువంటి సమ్మె చాలా విజయవంతంగా 2021 నవంబర్ వరకు, అంటే సుమారు 380 రోజుల దాకా సమ్మె సాగి ఆనాడు విజయవంతంగా రైతులు కొన్ని విషయాల్లో గట్టిగా చేసిన తర్వాత ఆయన ఆ రోజు ఈ చట్టాలని వీటిని అమలు జరుపుతాను, ఈ నల్ల చట్టాలని తీసేస్తాను అని చెప్పి హామీ ఇచ్చి ఈ రోజుకి 3 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా దాన్ని ఏమీ చేయలేదు. అందుకని ఆ భాగంలోనే అసలు దాన్ని అమలు చేయమని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు మన మిత్రులు మాట్లాడినట్టు రైతాంగం, దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతాంగానికే ఈయనన్ని మోసాలు చేసేటటువంటి, అసలు ఇలాంటి మోసాలు చేసేటటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు ఉంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే వాస్తవంగా ఈ హామీలు ఇచ్చిన తర్వాత హామీల్ని నెరవేర్చలేదు కాబట్టి హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఈ ఉద్యమం సాగించాలని కూడా డిమాండ్ చేస్తూ